ఒకప్పుడు పోలీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్ లేదు. శేషాచలం అడవుల్లో గార్డులపై స్మగ్లర్లు విచ్చలవిడిగా దాడులు చేసేవారు. 2013 డిసెంబర్లో ఇద్దరు అటవీ అధికారుల్ని స్మగ్లర్లు దారుణంగా చంపేశారు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత 2014-2015 మధ్య చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిందే RSA STF. సిబ్బందికి ఆయుధాలు, ప్రాపర్ ఎక్విప్మెంట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగిన తర్వాత ఎర్రచందనం బీట్లలో ఏరియా డామినేషన్ ఆపరేషన్స్ చేపట్టారు. 2015 ఏప్రిల్ 7 ఎన్కౌంటర్ తర్వాత స్మగ్లర్లు అడవిలోకి అడుగు పెట్టాలంటేనే భయపడ్డారు. నిఘా పెరగడంతో స్మగ్లర్లు చట్టం నరగడం మానేసి పాత నిల్వల్ని దేశం దాటించడంపై ఫోకస్ పెట్టారు. కానీ టాస్క్ ఫోర్స్ ముందు వాళ్ళ ప్లాన్లు అంత ఈజీగా వర్కౌట్ కాలేదు. కట్ చేస్తే లాస్ట్ ఇయర్ నవంబర్ లో ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. 2019-2024 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో టాస్క్ ఫోర్స్ పూర్తిగా ఇన్ఎఫెక్టివ్ గా మారిపోయిందని, 1000 కోట్ల విలువైన లక్షలకు పైగా చెట్లని నరికివేశారని చెప్పారు. ఆ టైంలో రికార్డుల్లోకి ఎక్కని స్మగ్లింగ్ విలువ 10,000 కోట్లకు పైగానే ఉంటుందని చెప్పారు. దీనికి ప్రూఫ్ తిరుపతి గోడౌన్ లో సీజ్ చేసిన 2 లక్షలకు పైగా దొంగలు పేరుకుపోవడమే. పవన్ కళ్యాణ్ మాటల్ని మనం కొట్టిపారేయలేం. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 2019లో సీజ్ విలువ, కేసులు, అరెస్టులు, దొంగల స్వాధీనం, వాహనాల సీజులు అన్ని భారీగా పడిపోయాయి. ఖచ్చితమైన గణాంకాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఇది కేవలం ఏడాది నివేదిక మాత్రమే. కేసులు, అరెస్టులు తగ్గాయంటే స్మగ్లింగ్ తగ్గిందనా, లేకపోతే ఆ స్పెసిఫిక్ టైంలో స్మగ్లర్లు ఈజీగా తప్పించుకున్నారన్న సమాధానం మీ ఊహకే వదిలేస్తున్నారు. నిన్న ఫారెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇది. ఈ 2 years లో ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ మెరుగుపడింది. సీజ్ చేసిన ప్రతి దొంగకి బార్ కోడింగ్, జియో ట్యాగింగ్, లైవ్ డిజిటల్ ట్రాకింగ్ అమలు చేశారు. ఈ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ వల్ల స్మగ్లింగ్ 70% తగ్గింది. పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మినిస్ట్రీ చేపట్టిన తర్వాత రిజల్ట్స్ మీరే చూడండి. 2024 డిసెంబర్ నుంచి 2026 టిల్ డేట్ వరకు టాస్క్ ఫోర్స్ ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు. కింగ్ పిన్స్ ని కూడా వదలలేదు. గుజరాత్ లో 3.5 కోట్ల ఎర్రచందనం స్వాధీనం, గిద్దలూరులో 3 స్మగ్లర్ల అరెస్ట్, ఢిల్లీలో ఇంటర్ స్టేట్ నెట్వర్క్ అరెస్ట్, పుత్తూరులో 2, అన్నమయ్య సనిపాయలో 8 మంది అరెస్ట్, కడపలో 75 దొంగల సీజ్, ఒక స్మగ్లర్ కి రెడ్ శాండర్స్ కోడ్ 5 ఏళ్ల జైలు, 6 లక్షల జరిమానా. ఇంటర్నేషనల్ స్మగ్లర్ మహమ్మద్ ముజామిల్ అరెస్ట్, కడపలో 4 స్మగ్లర్స్ అరెస్ట్. కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో నెట్వర్క్ నడిపే స్మగ్లర్ల ఆస్తులు ఫారెస్ట్ యాక్ట్ కింద జప్తు. టాస్క్ ఫోర్స్ 16 years హిస్టరీలో ఆస్తుల్ని జప్తు చేయడం ఇదే మొదటిసారి. హసన్ జిల్లాలో 5 కోట్ల విలువైన దొంగలు సీజ్. కడపకు చెందిన బాబాజాన్ అనే వ్యక్తి ఎర్రచందనం అమ్ముతూ ఉండగా అరెస్ట్. ఏడాది నిఘా తర్వాత తిరుపతిలో ఇంటర్ స్టేట్ స్మగ్లర్ అరెస్ట్. పుత్తూరు, నేసనూరు రోడ్డుపై 2 స్మగ్లర్ల అరెస్ట్, 77 దొంగల సీజ్. నిన్నగాక మొన్న 2026 జూన్ 25ను కూడా అనంతపురంలో 3 స్మగ్లర్స్ ని అరెస్ట్ చేశారు. ఇలా చాలా ఉన్నాయి, మీకు కొన్నే చెప్పాను. మీరు ఒకసారి గూగుల్లో లేకపోతే ఫేస్బుక్ లో రెడ్ శాండర్స్ అరెస్ట్ అని చెప్పి కొడితే చాలా లిస్ట్ బయటకు వస్తుంది. ది హిందూ, న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్, ఈ నేషనల్ మీడియా కూడా చాలా బాగా కవర్ చేశాయి ఈ న్యూస్ ని. సో వ్యూయర్స్, వేట ఇంత గట్టిగా సాగుతుంది. అల్టిమేట్ గోల్ ఏంటంటే స్మగ్లర్స్ ని పట్టుకోవడమే కాదు, ఈ నెట్వర్క్ వెనక ఉండి నడిపిస్తున్న కింగ్ పిన్స్ ని, మాస్టర్ మైండ్స్ ని పట్టుకోవడమే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ టార్గెట్.